నజరేయుడైన యేసు నామమున మీ అందరికీ నా వందనాలు. మనందరము కూడా సర్వాంగ కవచాన్ని ధరించుకొని యుద్ధం చేయాలి అని పవిత్ర లేఖనం మనకి తెలియజేస్తుంది. అయితే ఈ సర్వాంగ కవచంలో చాలా ఆయుధాలు ఉన్నాయి కదండి. వాటిలో ఈ దినాన దేవుడు మీతో ఒక ఆయుధం గురించి మాట్లాడమని నన్ను ప్రేరేపిస్తున్నాడు. మరి అది విశ్వాసం. విశ్వాసం అనేది ఒక డాలు. ఈ డాలు మనం చేత పట్టుకొని ఏం చేయాలి? శత్రువు వేసే అగ్ని బాణములను ఆర్పాలి. మరి విశ్వాసాన్ని మీరు కలిగి ఉన్నారా? క్రైస్తవుడు అనగానే ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చే విషయం ఏంటి అంటే విశ్వాసం. చెదరని విశ్వాసం, స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయము 42వ వచనం నుంచి 49వ వచనం వరకు ఒకసారి మీరు చూసినట్లయితే ఇక్కడ రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ గురించి చెప్పబడ్డం మనం చూస్తాం. ఎప్పటి నుంచి అండి? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అనే వ్యాధి ద్వారా బాధపడుతున్న ఈ స్త్రీ తనకున్నదంతా తన యొక్క పరిస్థితి మారుతుందేమో అని ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట. కానీ ఎక్కడా కూడా తన పరిస్థితి మారినట్టు తనకు అనుగుణలేకపోయింది. అయితే ఈమె యేసుని గురించి వినింది. ఎప్పుడైతే యేసయ్య మార్గం గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఈమె ఏం చేసిందండి? ఏమని విశ్వసించింది? ఆయన అంగి అంచు ముట్టితే చాలు నేను స్వస్థపరచబడతాను అని నమ్మింది. వెళ్ళింది. ఆ జన సమూహంలో దేవుని వెనకాల వెళ్ళి ఏం చేసిందండి? ఆమె ఆ అంగి అంచును ముట్టి స్వస్థతను పొందుకుంది. చూడండి, వినడం వలన ఏం జరుగుతుంది? వినుట వలన విశ్వాసం కలుగును అన్న రీతిగా ఈమె యేసు గురించి విని విశ్వాసం కలిగి ఉంది. మరి అటువంటి విశ్వాసం ఎలాంటి విశ్వాసం అమ్మది? అంగి అంచు ముడితే చాలు నేను స్వస్థపరచబడతాను. స్థిరమైన విశ్వాసం. అది అంతటితో ఆగిపోలేదండి. ఆమె వెళ్ళి ఆయన అంగి అంచుని తాకింది. ఏముందిలే దీంట్లో అని మనం అనుకోవచ్చు. కానీ ఒక్కమారు పాత నిబంధన గ్రంథంలోని లేవియా కాండము 15వ అధ్యాయము 19 నుంచి 30వ వచనం వరకు మీరు చూసినట్లయితే ఆ కాలంలో స్రావము కలిగిన స్త్రీ గురించి చెప్పడం జరిగింది. రూల్స్ ఏంటి అంటే ఏ స్త్రీ అయినా కానీ రక్తస్రావం ఉంటే ఆమె అపవిత్రురాలుగా పరిగణించబడుతుంది. వారు ఏది ముట్టినా అది అపవిత్రమవుతుంది. వారు ముట్టిన దానిని పట్టుకున్నా కానీ అపవిత్రమవుతుంది. అంటే ఇప్పుడు ఆ స్రావము కలిగిన స్త్రీ దేని మీద కూర్చున్నా దేని మీద పడుకున్నా అది అపవిత్రమంట. అయితే ఎవరైనా వచ్చి ఆమె వలన అపవిత్రం చేయబడిన ఆ యొక్క వస్తువులను తాకినా కానీ వాళ్ళు కూడా అపవిత్రపరచబడతారు. సాయంకాలం వరకు, సాయంత్రం తర్వాత తమ బట్టలు ఉతుక్కొని వారు పవిత్రపరచబడతారు అని లేఖన గ్రంథం చెప్తుంది. అది మాత్రమే కాదు, ఎవరిని ఆమె ముట్టినా, ఎవరు ఆమెను ముట్టినా కానీ వారు అపవిత్రులు. గమనించండి, పాపులు కాదు, అపవిత్రులు, అన్క్లీన్. మరి ఇలాంటి వ్యాధి నుంచి 12 సంవత్సరాలుగా బాధపడుతున్న ఆ స్త్రీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎవరైనా ఆమె దగ్గరికి వస్తారా? ఎవరైనా ఆమెను ముట్టితే ఒకవేళ వారికి ఆ సంగతి తెలిస్తే ఏమంటారు? అపవిత్రురాలివి, నువ్వు ఉండాల్సిన స్థానంలో ఉండకుండా నువ్వెందుకు ఇక్కడ వచ్చావు? నీ వల్ల నేను అపవిత్రత పొందుకున్నానే అని నిందిస్తారు కదా. ఒక పెద్ద జన సమూహం అక్కడ రాయబడింది. పేతురు చెప్తాడు, యేసయ్య ఎవరు నన్ను ముట్టారన్నప్పుడు, ఇంతమంది నీ వెనకాల ఉన్నారయ్యా, వాళ్ళందరూ నీ మీద పడుతున్నారు, ఎవరు ముట్టావని అంటావేంటి అంటే అక్కడ ఎలా ఉంది జన సమూహం? కిక్కిరిసిపోయింది. ఆమె పరిస్థితి ఆమెకి తెలుసు. అంటే ఆమె అందరినీ నెట్టుకుంటూ, లేకపోతే ఆమె అందరినీ టచ్ చేస్తూ వెళ్ళుంటుంది కదా. అంటే వాళ్ళందరూ ధర్మశాస్త్రం ప్రకారం ఎవరు? అపవిత్రులే కదా. వాళ్ళందరూ ఈమెను నిందించి ఉండొచ్చు కదా. చెప్పండి, ఒకవేళ ఈమె అటువంటి ఆలోచన రానిచ్చిందా? నేను స్వస్థపరచబడకపోతే ఈ వ్యక్తుల్ని తాకుతాను, ఈ వ్యక్తులు నన్ను తాకుతారు, వారు అపవిత్రపరచబడతారు, నన్నేమన్నా చేస్తారేమో, నన్నేమన్నా అంటారేమో, నేను నిందింపబడతానేమో. ఇవన్నీ ఆమెకి లెక్కకు రాలేదండి. నేను ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను, ఈ బాధ నుంచి నాకు యేసయ్య విడుదలనిస్తాడు, స్వస్థతనిస్తాడు, ఖచ్చితంగా నేను స్వస్థతని పొందుకుంటాను అన్న
అస్థిరమైన విశ్వాసం, ఎటూ కదల్చబడిన విశ్వాసంతో ఆమె యేసు వెనకాల పరిగెత్తింది. తన విశ్వాసాన్ని క్రియలలో చూపించింది. వినింది, విశ్వసించింది, తన విశ్వాసాన్ని క్రియలలో చూపించి దేవుని యొక్క అంచును పట్టుకొని ఏమైంది? నీతిమంతురాలుగా మార్చబడింది. ఎప్పుడైతే యేసయ్య తన నుంచి ప్రభావం వెళ్ళింది, బయటికి వెళ్ళింది అని గ్రహించాడు, వెనక్కి తిరిగి అడిగాడంట, ఎవరు నన్ను ముట్టుకునింది అని. యేసయ్యకి తెలియదా? అప్పుడు ఆమె భయపడుతూ చెప్పింది, తన పరిస్థితి గురించి వివరించినట్టు మనం చూస్తున్నాం. అక్కడ ఆమె తన పరిస్థితి గురించి కన్ఫెస్ చేసింది, ఒప్పుకునింది. ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చెప్పాడు? కుమారి, సమాధానం గలదానివై పొమ్ము, నీ విశ్వాసం వల్ల నువ్వు స్వస్థపరచబడ్డావు అని. చుట్టూ ఉన్న మనుష్యులందరూ రక్తస్రావం కలిగిన స్త్రీ అని పిలుస్తూ ఉన్నారు. కానీ యేసయ్య ఏమని పిలిచాడండి? కుమారి. మనం కూడా మన జీవితంలో ఎన్నో ఇబ్బందుల్లో, ఎన్నో పరిస్థితుల్లో ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా మనల్ని ఎప్పుడు కూడా మన పేరు పెట్టి పిలిచినట్టు ఉండదు. మనల్ని ఎప్పుడు కూడా ఎగతాళి చేసేటప్పుడు ఎలా పిలుస్తారు? ఫలానా వ్యక్తి వాళ్ళ కుమార్తె, ఫలానా పాపము వల్ల మనం ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ పాపమును బట్టి మనల్ని పిలుస్తారు కదా. అమ్మ, కుమార్తె ఇలా ఎవరైనా పిలుస్తారా అండి? తన పరిస్థితిని బట్టి పిలిచేవారే ఉంటారు. ఎక్కువ కూడా మన సమాజంలో ఉండే వాళ్ళు ఎక్కువ. ఒకవేళ వాళ్ళ తండ్రి తాగుబోతైతే, అదిగో తాగుబోతు కుమార్తె తిరుగుతుంది. ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం కదా. అయితే దేవుడు ఏమని పిలిచాడమని? కుమార్తె. దేవుని దృష్టిలో నువ్వు, నేను చాలా విలువైన వారమండి. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడింది, మనం ఎవరమంట? రాజులము, యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, ఆయన సొత్తైన ప్రజలమై ఉన్నామంట. ఎంత గొప్ప మాట కదా. నీ పరిస్థితిని బట్టి ఒకవేళ మనుషులు నిన్ను గేల్ చేస్తూ ఉన్నారా? ఒక్కటి నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి, అదేంటంటే దేవుని దృష్టిలో నువ్వు రాజు, యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని యొక్క సొత్తై ఉన్నావు నువ్వు. ఈమె ఇంకొంతమంది ఉంటారండి. చాలా మంది ఎలా ఉంటారంటే, నాకున్న ఈ పరిస్థితి, నేను ఇలా ఉండడం దేవుడికి ఇష్టమే, అందువల్లనే దేవుడు నాకు ఇది అలో చేశాడు, నేను ఇలానే ఉంటాను అని కొంతమంది అంటూ ఉంటారు. జ్ఞాపకపరచుకోండి, ఆయన మనందరి కోసం గాయాలు పొందాడు. ఆయన పొందుకున్న దెబ్బలను బట్టి, గాయములను బట్టి మనకి స్వస్థత అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. నువ్వు అలా ఉన్నప్పుడు, నీ పరిస్థితి అలా ఉండడం దేవునికి ఇష్టం లేదండి. ఆయన దాన్ని పోగొట్టడానికి తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఎన్నో అవమానాలని, దెబ్బల్ని ఓర్చుకున్నాడు, రక్తాన్ని కార్చాడు. ఎప్పుడు కూడా అటువంటి అపోహలు ఉండకండి. రెండవదిగా, ఏదో ఒక రోజు దేవుడు నన్ను స్వస్థపరుస్తాడులే. క్రియలు ఉండవు, విశ్వాసం ఉంటుంది కానీ క్రియలు ఉండవు. విశ్వసిస్తున్నాను, ఏదో ఒక రోజు నేను స్వస్థతని పొందుకుంటాను కాదు. దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు, నువ్వు ఆయన దగ్గరికి రావాలి అని. తండ్రి తను అడుగు వారికి ఇస్తారు, మౌనంగా ఉండే వారికి ఇవ్వడండి. అడగాలి, క్రియలలో చూపించాలి నీ విశ్వాసం. అబ్రహాం కూడా క్రియల ద్వారా తన విశ్వాసాన్ని చూపించడాన్ని బట్టి నీతిమంతుడయ్యాడని వాక్యం సెలవిస్తుంది. క్రియలలో చూపించాలి. మూడవదిగా, మనకున్న పరిస్థితిని బట్టి ఎప్పుడు మనం ఏంటంటే పరిస్థితి వెనకాల దాక్కుంటూ ఉంటాం, మనుషులు నిందిస్తారేమో అని. ఇప్పుడు ఈ వ్యక్తి, నాకు రక్తస్రావం ఉంది, నేను ఎవరైనా నన్ను తాకితే వాళ్ళు అపవిత్రులైపోతారు, దాన్ని బట్టి నేను నిందించబడతాను అలా అని చెప్పి తన యొక్క పరిస్థితి వెనకాల దాక్కోలేదు కదా. దాని ద్వారా వచ్చే డిప్రెషన్, యాంగ్జైటీ, గిల్ట్ ఇలాంటివన్నీ, నేను ఏమైనా తప్పు చేశానేమో, అపవాదం మనకు చెప్తూ ఉంటాడు. నువ్వు ఇలా బాధపడుతున్నావు అంటే నువ్వేదో తప్పు చేసావు కాబట్టి నీకు ఇటువంటి శిక్ష వచ్చింది. మీ అమ్మా నాన్న తప్పు చేశారు కాబట్టి, వాళ్ళు పాపం చేశారు కాబట్టి నీకు ఇటువంటి పరిస్థితి ఉంది, ఏదో జరిగింది అందువల్ల నీకు ఇలా ఉంది, నువ్వు పాపం చేసావని మనల్ని ఎక్కువ గేలి చేసే మనుషులు ఉంటారు. కానీ ఒకటి నిజమండి, ఏంటి అంటే తండ్రుల దోషాన్ని బట్టి పిల్లల్ని దేవుడు శిక్షించడు. వాక్యమే చెప్తుంది. ఆయన ఎదురు చూస్తున్నాడు, మన విశ్వాసం క్రియలగలదై ఉండాలి అని ఆయన ఎదురు చూస్తున్నాడు.
దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు దేవుణ్ణి విశ్వసిస్తున్నావా? అయితే క్రియలలో నీ విశ్వాసాన్ని చూపించు. ఖచ్చితంగా దేవుడిని పరిస్థితిని మారుస్తాడు. కుమార్తెవి, కుమారుడు అయి ఉన్నావు నువ్వు దేవుని రాజ్యానికి. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.